చివుకుల శేషశాస్త్రి ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రముఖ కమ్యూనిస్టు ఉద్యమ నేత, స్వాతంత్ర సమరయోధుడు, గుంటూరు ప్రాంతానికి చెందినటువంటి బాపట్ల ప్రదేశానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన రాసినటువంటి గేయం మనలో కొంతమందికి గుర్తే. నిరక్షరాస్యతను నిర్మూలింపుడు, విద్యావ్యాప్తిని చెయ్యండోయ్, గుడులే బడులు. మనకు తెలుసు కదా, నిరక్షరాస్యతను నిర్మూలించాలి అంటే విద్యా విహీనతను పారద్రోలాలి, విద్యా వ్యాప్తిని అభివృద్ధి చేయాలి అంటే చదువుకోవాలి అందరం కూడా. అలాగే కింద లైన్లో గుడులే బడులు. నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఈ గేయాన్ని రచించినటువంటి వ్యక్తి మనకు తెలుసు, కానీ ఈ గుడులే బడులు అనే కాన్సెప్ట్ ఎక్కడిది అనేది నా ప్రశ్న. చాలా కీలకమైనటువంటి ప్రశ్న అండోయ్ వీక్షకులారా. గేయం పాడుకుంటే కాదు, గేయ రచయిత ఎవరో పేరు తెలిస్తే కాదు, ఆ గేయంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, దాంట్లో ఉన్నటువంటి భావాన్ని మనం గుర్తించాల. సో గుడులే బడులు అంటే అర్థం ఏంటి అసలు? గుడులే బడులు అంటే మనం విద్యా వికాసాన్ని పొందటానికి అంతగా అవసరమైతే దేవాలయాల్లోనే పాఠశాలలు పెట్టుకోవచ్చు, అక్కడ కూడా మనం చదువుకోవచ్చు అని అర్థం. గుళ్ళలో, దేవాలయాల్లో మన పాఠశాలలు స్థాపించి అక్కడ విద్యా వికాసాన్ని పొందవచ్చు. ఎందుకు? గుడులే బడులు. ఇది మనకు తెలిసినటువంటి మీనింగ్ మామూలుగా. అయితే కాన్సెప్ట్ ఎక్కడిది? నా అవగాహన మేరకు గుడులే బడులు అనే ఈ కాన్సెప్ట్ మనదైతే కాదు. ఎందుకు అంటే ఎన్నో ఏళ్ల నుండి భారతదేశంలో బడుగు బలహీన వర్గాల ప్రజలను దేవాలయాల్లోనికి వచ్చి 1 మినిట్ కూడా దైవ దర్శనం చేసుకోవడానికి అవకాశం లేకుండా ఉంది పరిస్థితి. ఎంత అమానవీయమైనటువంటి దుస్థితి, ఎంత అసమానతతో నిండినటువంటి పరిస్థితి. నేటి కాలంలో కూడా భారతదేశంలో బడుగు బలహీన వర్గాల వారు 1 మినిట్ అయినా లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవడానికి అవకాశం లేకుండా ఉంది. 1 మినిట్ అయినా దైవ దర్శనం కోసం లోపలికి రానివ్వటానికి అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి మన భారతదేశంలో ఉన్నప్పుడు, బడుగు బలహీన వర్గాల వారు అందరూ కూడా ఐక్యతతో, సమానత్వంతో అందరూ కూడా చక్కగా సామూహికంగా దేవాలయాలకు వెళ్ళి ఆ బడుల్లో, ఆ పాఠశాలలో విద్యా వికాసాన్ని పొందటం అనేది ఏమైనా ఆలోచించడానికి ఆస్కారం ఉందా? ఇది ప్రశ్న. కాబట్టి దైవ దర్శనం నిమిత్తమే 1 మినిట్ దేవాలయంలోనికి రానివ్వకుండా చేస్తే, ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలు ఎలా స్థాపిస్తారు, ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు దేవాలయాల్లో ప్రజల్ని? అలాంటి దేవాలయాల్లో స్థాపించబడినటువంటి పాఠశాలల్లోకి ప్రజలను ఎట్లా రాణిస్తారు? కాబట్టి ఈ లాజికల్ ఆర్గ్యుమెంట్ పాయింట్ ప్రకారం గుడులే బడులు అనే కాన్సెప్ట్ మనది కాదు అనేది నేను అభిప్రాయపడుతున్నటువంటి విషయం. మేధావులు, గొప్పవారు ఎవరైనా ఉంటే నా అభిప్రాయాన్ని ఖండించినా, దాంట్లో తప్పు ఉంటే నేను సరి చేసుకుంటా. No problem. We are here to share our valuable opinions according to the church or European, American history, background, references, books కదా. అమెరికన్, యూరప్, ఇండియా ఇత్యాది చరిత్రల గూర్చి వ్రాయబడినటువంటి పుస్తకాల్లో రెఫరెన్సెస్ మనం వెతుక్కుని మాట్లాడుకుంటూ మన యొక్క అభిప్రాయాలు షేర్ చేసుకోవడమే కదా.
సో నేను హిస్టరీ స్టూడెంట్గా నా అభిప్రాయాన్ని లేకపోతే నా యొక్క ఆర్గ్యుమెంట్ని కూడా మీ ముందు పెడుతున్నా, ఆలకించండి. గుడులే బడులు. ఈ కాన్సెప్ట్ ఎలా పరిచయం అయ్యింది? గుడులే బడులు అనే కాన్సెప్ట్ ఎలా పరిచయం అయ్యింది? ఈ కాన్సెప్ట్ క్రైస్తవ మిషనరీలదే. చర్చిలలో పాఠశాలలు 6 లేదా 7వ శతాబ్దాల ప్రారంభ కాలంలో స్పెయిన్లో మొదలయ్యాయి. ఇంగ్లీషు పుస్తకాల్లో యూరప్ మరియు అమెరికన్ హిస్టరీ పుస్తకాలు చదివినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఇంగ్లీష్లో ఉన్నటువంటి పాయింట్స్ తెలుగులోకి నేను తర్జుమా చేసి మీకు టెక్స్ట్ చదివి వినిపిస్తున్నా. అబద్ధలేం కాదు నేను చెప్పేవి. చర్చిలలో పాఠశాలలు, చర్చిలలో అంటే క్యాథడ్రల్స్ లేదా చర్చెస్ అంటాం యూరప్లో కదా, అమెరికాలో, ఈవెన్ మెదక్లో ఉన్నటువంటి చర్చిని కూడా క్యాథడ్రల్ అని చెప్పేసి మనం పిలుస్తాం. చర్చిలలో పాఠశాలలు 6 లేదా 7వ శతాబ్దాల ప్రారంభ కాలంలో స్పెయిన్లో మొదలయ్యాయి. అంటే ఎప్పుడు టైము? 6వ శతాబ్దము మొదటి కాలము, 6వ శతాబ్దం ప్రారంభపు దశ అంటే 510 20 520 అది టైం పీరియడ్. 6వ శతాబ్దపు ప్రారంభ కాలం అంటే అర్థమైందా? ఏమి అప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఎక్కడ? స్పెయిన్లో. ఏంటి? స్కూల్స్, చర్చెస్లో స్టార్ట్ అయ్యాయి. ఇదే రకమైనటువంటి మరికొన్ని పాఠశాలలు ఇంగ్లాండ్లో కూడా ప్రారంభమయ్యాయి. అందరూ కూడా విద్యా వికాసాన్ని పొంది జ్ఞానం నేర్చుకోవాలి అని చెప్పేసి అప్పట్లో బిషప్ అయినటువంటి గ్రెగోరీ అనే ఆయన అభిప్రాయపడ్డాడు. ఏమి అలాగే తదుపరి కాలంలో ఇలాంటి క్యాథడ్రల్స్లో స్కూల్స్లు స్టార్ట్ అయ్యాయి, అంటే పాఠశాలలు స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా ఫ్రాన్స్లో ఒక క్యాథడ్రల్లో స్కూల్ ప్రారంభమయ్యి తర్వాత కాలంలో అద్భుతముగా అది డెవలప్ అయిన తర్వాత దాన్ని ఏమని పిలిచారు అంటే యూనివర్సిటీ ఆఫ్ ప్యారిస్ అని పిలిచారంట. మీకు అర్థమవుతుందా? తదుపరి కాలంలో ఇలాంటి క్యాథడ్రల్ స్కూల్స్ ఫ్రాన్స్లో కూడా ప్రారంభమయ్యాయి. ఇంకా చాలా చర్చిలలో ఇలాంటి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఫ్రాన్స్లో చర్చిలో ప్రారంభమైన ఈ స్కూలు 12వ శతాబ్ది కాలానికి యూనివర్సిటీ ఆఫ్ ప్యారిస్ అనే పేరుతో స్థిరపడిపోయింది. అంటే అర్థం ఏంటి? ఆ యూనివర్సిటీగా పేరు పొందినటువంటి అభివృద్ధి అయినటువంటి అది అంతకు ముందు కాలం ఒక చిన్నపాటి స్కూలు, అది చర్చిలో, క్యాథడ్రల్లో. ఆ చర్చ్లో స్టార్ట్ అయినటువంటి స్కూల్ కాస్త మంచి మంచి విద్యావేత్తలు అందరూ కూడా తయారైన తర్వాత దాన్ని మరింత డెవలప్ అయిన తర్వాత అది కాస్త యూనివర్సిటీ ఆఫ్ ప్యారిస్ అనే పెద్ద యూనివర్సిటీగా స్థిరపడిపోయింది. యూనివర్సిటీ ఆఫ్ ప్యారిస్గా అది స్థిరపడిపోయింది. కాబట్టి యూరోపియన్ హిస్టరీ ఏం చెప్తుందంటే 510 520 ఆనాటి కాలంలోనే, క్రీస్తు శకం ఆనాటి కాలంలోనే యూరప్లో, ఫ్రాన్స్లో, ఇంగ్లాండ్లో చర్చిల్లో, క్యాథడ్రల్స్లో ప్రాథమిక పాఠశాలలు స్టార్ట్ అయ్యాయి. అందరూ చదువుకోవాలి, అందరూ విజ్ఞానవంతులు అవ్వాలి. అలాగే ఎరాస్మస్ అనే ఆయన ఏమంటున్నాడు అంటే the work made a powerful appeal to educate lay men and women whom Erasmus regarded as the church's most important resource. విద్యా వికాసం లేని వాళ్ళు, అమాయకులు, సాదాసీదా ప్రజలు, లేమెన్ అండ్ విమెన్ అందరూ కూడా
బడుగు బలహీన వర్గాల వాళ్ళు, తెలివితేటలు లేని వాళ్ళందరూ కూడా చర్చికి వచ్చి విద్య పొందాలా. ఎందుకంటున్నారు ఈ మాట? అసలు పాయింట్ ఏంటంటే, చర్చిలో ఎందుకు స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి తెలుసా మీకు? భగవంతుని దగ్గర అందరూ సమానమే, దేవునికి స్తోత్రం కలిగిన గాక. చర్చెస్కి రావడానికి అందరికీ యాక్సెస్ ఉంటుంది. సో అందరికీ చర్చెస్కి రావడానికి యాక్సెస్ ఉన్నప్పుడు విద్యా వికాసం కూడా సేమ్ రేషియోలో అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తారు క్రిస్టియన్స్. ఇది పాయింట్. ఎవరైనా రావచ్చు దేవుని యొక్క మందిరానికి, చర్చెస్కి ఎవరైనా రావచ్చు. నువ్వు ఎలాంటి వాడువైనా, నువ్వు నల్లోడువైనా తెల్లోడువైనా, నువ్వు ఏ జాతి వాడైనా, నువ్వు ఏ వర్గానికి చెందిన వాడువైనా నువ్వు చర్చికి రావడానికి యాక్సెస్ ఉంది. ఇది క్రిస్టియన్ భావజాలం. కాబట్టి అందరూ కూడా చర్చెస్కి రావటానికి యాక్సెస్ ఉన్నప్పుడు ఇన్ ద సేమ్ వే, అదే నిష్పత్తిలో, అదే రేషియోలో అందరికీ కూడా విద్య వికాసము పొందడానికి యాక్సెస్ ఉంది. అందుకని అందరూ కూడా చదువుకోవాలి అనే విశాల దృక్పథంతో క్రైస్తవ మిషనరీలు చర్చికి వచ్చే వాళ్ళందరికీ కూడా యాక్సెస్ ఇచ్చారు చదువుకోవడానికి. అందుకని చర్చెస్లో స్కూల్స్ స్టార్ట్ చేశారు యూరప్లో 510, 20 ఆ టైంలోనే. అలాగా 14వ శతాబ్దానికి 13, 14, 15 ఆ శతాబ్దానికి వచ్చేటప్పటికి స్కూల్స్ చర్చెస్లో మరింత డెవలప్ అయ్యాయి. ఆ కాన్సెప్ట్ మరింత డెవలప్ అయింది. ఎరాస్మస్ అదే అంటాడు, ద వర్క్ మేడ్ ఎ పవర్ఫుల్ అపీల్ టు ఎడ్యుకేట్ లే మెన్ అండ్ విమెన్ whom Erasmus regarded the church's most important resources for education. నువ్వు విద్యా వికాసాన్ని పొందటానికి, చదువుకోవటానికి, పాఠశాలకు వెళ్ళటానికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ పాఠశాలలు, ఆ విద్యా కేంద్రాలు చర్చిలోనే స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎరాస్మస్ పిలుపునిచ్చాడు. చర్చిలలో విద్యను బోధించే ఈ పద్ధతి తర్వాత యూరప్ నుంచి అమెరికా వెళ్ళిపోయింది. అక్కడ నుంచి అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం మీద మన భారతదేశానికి అది వచ్చింది. అందుకనే గాడిచర్ల హరి సర్వోత్తమరావు అనే ఆయన కూడా చెప్తాడు, పాఠశాలలు ఎక్కడో మనం నిర్మించుకోవాల్సిన అవసరం లేదు, ప్రస్తుతం ఉన్నటువంటి గుళ్ళే చాలు. ఆ దేవాలయాల్లోనే, ఆ గుళ్ళలోనే మనం బళ్ళు పెట్టుకోవచ్చు అన్నట్టు శాస్త్రశాస్త్రి గాడిచర్ల హరి సర్వోత్తమరావు లాంటి మేధావులు చెప్పారు. ఆ కాన్సెప్ట్ ఎక్కడిది అంటే మంది కాదు, మంది కానే కాదు. యూరోప్లో క్రైస్తవ మిషనరీలు స్టార్ట్ చేస్తే ఆ నినాదం కాస్త మొత్తం ప్రపంచాంతా వ్యాపించింది. భారతదేశం మనం దాన్ని బారో చేసుకున్నాం. సో ఇది ఫ్రెండ్స్, యేసుక్రీస్తు ప్రభు వారు అందరికి ప్రభు. బైబిల్ అదే చెప్తుంది, దేవుడు తన స్వరూపమును నరుణ్ణి నిర్మించాడు. గాడ్ మేడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. అందరూ చదువుకోవాలి, అందరూ విజ్ఞానవంతులు అవ్వాలి. నా ప్రజలు జ్ఞానం లేకే నశించిపోతున్నారని చెప్పేసి దేవుడు వాక్యాలు చెప్తాడు. మీరు బుద్ధి జ్ఞానం లేని కంచెర గాడిదల వలె, పశువుల వలె మీరు ఉండకుడి, మీరు జ్ఞానయుక్తంగా ఉండండి అని చెప్పేసి దేవుడు ఎడ్యుకేట్ చేస్తున్నాడు. ఆయనే మొట్టమొదటి ఉపాధ్యాయుడు మనకి, ఆయన మొట్టమొదటి మాస్టరు. అలాంటిది ఆ కాన్సెప్ట్ అందరూ చదువుకోవాలి, అందరికీ విద్య అనేది యాక్సెస్ ఉండాలి అనే ఈ నినాదము మెల్లమెల్లగా క్రిస్టియన్స్ గుళ్ళలో, దేవాలయాల్లో, లేకపోతే ఈ క్రిస్టియన్ దేవాలయాల్లో, లేకపోతే ఈ యొక్క క్యాథడ్రల్స్ స్టార్ట్ చేసి అందరికీ విద్య వికాసం అందిస్తే అది కాస్త అక్కడ చర్చెస్లో స్కూల్స్ లాగా పరిణతి చెంది డెవలప్ అయిన తర్వాత దాన్ని మనం అడాప్ట్ చేసుకుని గుడులే బడులు అని చెప్పేసి మనం దాన్ని డెవలప్ చేసుకున్నాం, ఆ కాన్సెప్ట్ని. ఇది విషయం. థ్యాంక్ యూ.